9వ తరగతిలో 13వ పాఠం బడ్జెట్ మరియు ప్రభుత్వ పన్నులు అనే టాపిక్ ఉంది. దీనికి సంబంధించి మనం బడ్జెట్కి సంబంధించి వీడియోస్ ఆల్రెడీ చేశాము. ఇక పన్నుల గురించి చూద్దాం. పన్ను అనేది ఒక నిర్బంధపు చెల్లింపు. ప్రభుత్వము ఒక చట్టంను తీసుకొచ్చి ఆ చట్టం ఆధారంగా పన్నును విధిస్తుందన్నమాట. ఇది నిర్బంధపు చెల్లింపు. సో మనకి పన్నులు 2 రకాలు: ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు డైరెక్ట్ ట్యాక్సెస్. పన్ను తొలి ప్రభావం ఒకరిపైనే, అంతిమ ప్రభావం కూడా అతనిపైనే ఉంటే దానిని ప్రత్యక్ష పన్ను అంటారు. అంటే పన్ను ప్రభావం ఆధారంగా ఇక్కడ మనం పన్నులను వర్గీకరణ చేస్తున్నాం. పన్ను తొలి ప్రభావం ఒకరి మీదే ఉంటుంది, అంతిమ ప్రభావం కూడా అతని మీదే ఉంటుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. తొలి ప్రభావం ఎంత చెల్లించాలో మన మీదే ఉంటుంది, అంతిమంగా చెల్లించాల్సింది కూడా మనమే. సో తొలి ప్రభావము అంతిమ ప్రభావం ఒకరి మీదే ఉంటే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటారు. ఉదాహరణకి మనం స్టేట్లోను సెంట్రల్లోను కొన్ని డైరెక్ట్ ట్యాక్సెస్ తీసుకుంటే ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, బహుమతి పన్ను, వృత్తి పన్ను, ఆస్తి పన్ను మరియు సంపద పన్ను, ఎస్టేట్ సుంకం. సో ఇవన్నీ కూడా ప్రత్యక్ష పన్నులు. ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ ఇవన్నీ ప్రత్యక్ష పన్నులు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, ఆస్తి మరియు సంపద పన్ను, ఎస్టేట్ సుంకము, అలాగే ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్, ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్ష పన్నుల వర్గీకరణకు చెందుతాయి. ఇక పరోక్ష పన్నుల గురించి చూద్దాం. పన్ను తొలి ప్రభావం ఒకరి మీద ఉంటుంది, అంతిమ ప్రభావం వేరొకరి మీద ఉంటే అలాంటి దానిని పరోక్ష పన్ను అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ సేల్స్ ట్యాక్స్ తీసుకోండి. ఫస్ట్ ఆ వస్తువు మార్కెట్లో ఉత్పత్తి సంస్థలో తయారయ్యేటప్పుడు దానికి ఫస్ట్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. అక్కడ పన్ను పడుతుంది. అవి తర్వాత విలువ పెరిగిన కొలది యాడయ్యే వ్యాట్లు ఇవన్నీ కలుపుకొని ఫైనల్గా మార్కెట్లోకి వచ్చేటప్పుడు దానికి ఒక రేట్లో అంతర్గతంగా పన్ను ఉంటుంది. దానినే అమ్మకపు పన్ను అంటారు. అది ఎవరు చెల్లిస్తారు? వినియోగదారుడు. కాబట్టి అమ్మకం పన్ను దగ్గర తొలి ప్రభావం ఒకరి మీద ఉంటుంది, అంతిమ ప్రభావం వినియోగదారుడి మీద ఉంటుంది, వేరొక వ్యక్తి మీద ఉంటుంది. ఇలాంటి పన్నులని పరోక్ష పన్నులు అంటారు. పరోక్ష పన్నులకు ఉదాహరణలు మనం తీసుకుంటే అమ్మకపు పన్ను, ఎక్సైజ్ కస్టమ్స్ సుంకాలు, సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్సెస్, కస్టమ్స్ సుంకాలు, అలాగే మన స్టేట్లో అమ్మకపు పన్ను, సేవా పన్నులు, సెంట్రల్ సర్వీసెస్ ట్యాక్సెస్ ఉంటాయి, స్టేట్ సర్వీసెస్ ట్యాక్సెస్ ఉంటాయి, సేవా పన్నులు, అలాగే మోటార్ వాహనాలపై పన్నులు రాష్ట్రాల్లో విధిస్తారు. మోటార్ వాహనాలపై పన్నులు, అలాగే రాష్ట్రాల్లో వినోదపు పన్నులు, అలాగే రాష్ట్రాల్లో చిన్న చిన్న స్థానిక సంస్థల్లో ఆక్ట్రాయ్ పన్నులు స్థానిక సంస్థల్లో విధిస్తారు. మార్కెట్లలోనూ అక్కడ ఇక్కడ ఆక్ట్రాయ్ పన్నులు. ఇలాంటివన్నీ కూడా పరోక్షపు పన్నులు. మళ్ళీ ఒకసారి మనం ఎక్సైజ్ సుంకాలు, కస్టమ్స్ సుంకాలు, సర్వీస్ సుంకాలు, విద్యుత్పై పన్ను రాష్ట్రాల్లో విధిస్తారు, అది కూడా పరోక్ష పన్ను. విద్యుత్పై పన్ను, వినోదపు పన్ను, మోటారు వాహనాలపై పన్ను. సో ఇవన్నీ కూడా పరోక్ష పన్నులో అంతర్భాగంగా వస్తాయి. సో ఇలా ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు ఈ రెండు కూడా ప్రభుత్వానికి రాబడులే, ప్రభుత్వానికి ఆదాయ మార్గాలే. వీటి ద్వారా వచ్చే డబ్బులు ఎక్కడికి చేరుతాయి? సంఘటిత నిధికి చేరుతాయి. అక్కడి నుంచి డబ్బులను బడ్జెట్లోకి తీసుకుంటారు. బడ్జెట్ అప్రూవల్ అయిన తర్వాత వివిధ శాఖలకు ఖర్చుల నిమిత్తం ఖర్చు పెడతారు ఏప్రిల్ 1వ తేదీ నుంచి. సో ఇలా మనకి పన్నుల్లో ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అని చెప్పి ఆ పన్ను యొక్క భారం ఆధారంగా మనకి వర్గీకరిస్తారు. ఇప్పుడు కొన్ని పన్నుల గురించి మనం కొంచెం విపులంగా చూద్దాం. సో ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను వ్యక్తుల యొక్క ఆదాయాల మీద విధిస్తారు. ఒక వ్యక్తి 1,00,000 సంపాదించవచ్చు, మరొక వ్యక్తి 2,00,000 సంపాదించవచ్చు. వాళ్ళు ఎంత సంపాదిస్తే ఆ చెల్లింపు సామర్థ్యం ఆధారంగా, ఇక్కడ అదొక పదం ముఖ్యమైనది, ఆ వ్యక్తి యొక్క చెల్లింపు సామర్థ్యం ద్వారా ఈ ఇన్కమ్ ట్యాక్స్ లేదా ఆదాయ పన్ను అనేది విధిస్తారు. మన దేశంలో తొలిసారిగా 1860వ సంవత్సరంలో ఇన్కమ్ ట్యాక్స్ను ప్రవేశపెట్టారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ను చట్టబద్ధం చేశారు. 1961 ఆదాయ పన్ను చట్టం ప్రకారం మనం చెల్లించాలి.
దీనికి కొంత మినహాయింపు కూడా ఉంటుంది ప్రాథమికంగా. ఇప్పుడు మనకి 2,50,000 రూపాయలు వార్షిక ఆదాయం సంపాదించిన వాళ్ళకి 2,50,000 రూపాయల వరకు మినహాయింపు ఉంది. ఆ తర్వాత పడుతుంది 5%, 10% స్లాబ్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. కొంతమంది 5%, 10%, 15% ఇలా స్లాబ్ సిస్టమ్ ద్వారా పన్నులు చెల్లిస్తూనే ఉంటారు. దీన్ని ఆదాయ పన్ను లేదా ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. రెండోది కార్పొరేట్ పన్ను. రిజిస్టర్డ్ కంపెనీలు అంటే కొన్ని కంపెనీలు ఉంటాయి, అవి భారత పరిశ్రమల శాఖ దగ్గర రిజిస్టర్డ్ అవ్వాలి. రిజిస్టర్డ్ కంపెనీలు లేదా రిజిస్టర్డ్ సంస్థల యొక్క నికర ఆదాయాల మీద, నికరం అన్నమాట, నెట్ ఇన్కమ్, గ్రాస్ మీద కాదు, నెట్ ఇన్కమ్ మీద, నికర ఆదాయం మీద ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి వస్తుంది. ఇలాంటి వాటిని కార్పొరేట్ సుంకాలు, కార్పొరేట్ పన్నులు అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ ఇకపోతే మూడోది బహుమతి పన్ను. బహుమతి పన్ను అంటే కొన్నాళ్ళు దీన్ని రద్దు చేశారు, మళ్ళీ ఇప్పుడు 2005-06 బడ్జెట్ నుంచి గిఫ్ట్ ట్యాక్స్ని కూడా వసూలు చేస్తున్నారు. అంటే 50,000 రూపాయలు కాస్ట్ పైబడిన బహుమతుల మీద కూడా ప్రభుత్వానికి మనం పన్ను కట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రికెటరు బెస్ట్ స్కోరర్గా నిలిచాడు, అతనికి ఒక కంపెనీ ఒక 3 లక్షల రూపాయలు, ఒక 10 లక్షల రూపాయలు విలువ చేసే కారుని బహుమతికి ఇచ్చిందనుకోండి, ఆయన గిఫ్ట్ ట్యాక్స్ పే చేయాలి. మొదట్లో ఈ గిఫ్ట్ ట్యాక్స్ అనేది ఇచ్చేవాళ్ళు పే చేసేవారు, కానీ తరువాత దీన్ని తీసుకునే వాళ్ళే పే చేస్తున్నారన్నమాట. సో ఇలా బహుమతులు 50,000కు పైబడి ఉంటే, బహుమతి విలువ ఉంటే ట్యాక్స్ పే చేయాలి. అయితే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెళ్ళి అయ్యేటప్పుడు ఒక 60,000 రూపాయలు ఇచ్చే ఒక వాషింగ్ మిషన్ని మనం ఆ వివాహ వేడుకల్లో గిఫ్ట్గా ఇస్తాం, దాని మీద పన్ను విధించవచ్చా అంటే, వివాహ వేడుకల్లో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ గిఫ్ట్గా ఇచ్చే గిఫ్ట్ల మీద పన్నులు విధించరాదు. సో కాబట్టి బహుమతి పన్ను అనేది ప్రత్యక్ష పన్ను. అలాగే మిగతా మనం తీసుకుంటే ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఉంటారు, వాళ్ళకి జీతాలు మాత్రమే కాకుండా డిఏలు, బోనస్లు, కార్లు, బంగ్లాలు, ఇతర అలవెన్సెస్ ఇస్తాయి ఆ కంపెనీలు. ఆ అలవెన్సెస్ పైన కూడా పన్ను చెల్లిస్తే దానిని ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అంటారు. తర్వాత ఆస్తులు, సంపదల మీద పన్ను. కాల్డర్ అనే వ్యక్తి దీన్ని ప్రవేశపెట్టాడు. ఆస్తులు, సంపదలు అంటే స్థిరాస్తులు కావచ్చు, చరాస్తులు కావచ్చు, బిల్డింగ్లు కానీ, భూములు కానీ, ఈ ప్రాఫిట్స్ ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఈ ఆస్తులు, సంపదల మీద ప్రభుత్వానికి పన్ను కట్టాలి. అయితే కొన్నింటిని మినహాయిస్తారనమాట. వ్యవసాయ భూములు ఉన్నాయి, వాటి మీద పండించే సంపాదన మీద పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎల్ఐసిలో మనం ప్రీమియము ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కట్టాం, ఆ ఎల్ఐసి నుంచి వచ్చే డబ్బుకి మనం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ప్రత్యక్ష పన్నులు. అలాగే స్టాంప్స్ డ్యూటీ మనకి రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఇది స్టాంపుల పన్ను అంటే మనం కొనుగోలు, క్రయ విక్రయాలు జరిపేటప్పుడు స్టాంప్ డ్యూటీలు ఉంటాయి. ఆ స్టాంప్ డ్యూటీలని మనమే చెల్లించాల్సి ఉంటుంది. అది డైరెక్ట్ ట్యాక్స్, అది ప్రత్యక్ష పన్ను. అలాగే వృత్తి పన్ను మనం ఏ వృత్తిలో ఉంటే ఆ ప్రొఫెషన్కి సంబంధించి కొంత పిఎఫ్ కట్టాలి, ప్రొఫెషన్ ట్యాక్స్ కట్టాలి. ఆ వృత్తి పన్ను కూడా రాష్ట్రాలకే చెందుతుంది, అది కూడా ప్రత్యక్ష పన్ను. అలాగే మనం పరోక్ష పన్నుల విషయానికి వెళ్దాం. కొన్ని ముఖ్యమైన మాట్లాడుకుందాం. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి కస్టమ్స్ సుంకాలు అంటాం. కస్టమ్స్ సుంకాలు అంటే ఎగుమతులు, దిగుమతులపై వేసే పన్నులని కస్టమ్స్ సుంకాలు అంటారు. ఇది కేంద్రానికి వర్తిస్తుంది. పరోక్ష పన్ను అంటే ఎగుమతుల మీద, దిగుమతుల మీద పన్నులు వేస్తాం సహజంగా, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద. అయితే ఎగుమతుల మీద ఒక్కోసారి పన్ను రేట్లు పెంచుతూ ఉంటాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, గోధుమలు మన దేశానికి చాలా అవసరం. ఒక కేజీ గోధుమలకి మన దేశంలో రేటు 30 రూపాయలు ఉందనుకుందాం. అదే కేజీ గోధుమలకి అమెరికాలో 100 రూపాయలు పలుకుతుంది అనుకోండి. ఇక్కడ గోధుమ ఉత్పత్తి చేసే వాళ్ళు అమెరికా తీసుకెళ్ళి అమ్ముతారు కదా. కానీ మనకి అదే సమయంలో గోధుమలు ఇక్కడ ప్రొడక్షన్ లేదు, మన దేశానికి ఆ ప్రొడక్షన్ కావాలి. అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ గోధుమ ఎక్స్పోర్ట్స్ మీద పన్ను పెంచేస్తూ ఉంటుంది. అప్పుడు ఎగుమతుల్ని తగ్గించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. సో అలాంటి సందర్భంలో ఈ ఎక్స్పోర్ట్ ట్యాక్సెస్ను పెంచుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అమెరికాలో గోధుమల నీడు మన దేశంలో ఎక్కువగా పండాయి, మీరు ఎక్స్పోర్ట్ చేస్తే పన్ను రేటు తగ్గిస్తామంటది ప్రభుత్వం.
అప్పుడు ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రయారిటీ ఇస్తారు. అలాగే దిగుమతుల మీద కూడా మన దేశీయ మార్కెట్ను రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి విదేశీ వస్తువుల నుంచి దేశీయ వస్తువుల్ని పోటీతత్వాన్ని తగ్గించుకోవడానికి ఒక్కోసారి దిగుమతుల మీద ఎక్కువ పన్నులు వేస్తుంది ప్రభుత్వం. అప్పుడు విదేశీ వస్తువులు మన దేశానికి పంపించడానికి వాళ్ళు వెనకడుగు వేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ వస్తువుల దగ్గర మన వస్తువులు మార్కెట్లో పోటీ పడలేవు. వాళ్ళు తెచ్చి తక్కువ రేటుకి అమ్మేస్తారు. మనకేమో ఈ దేశంలో ఉత్పత్తి కారకాలకు అయ్యే వ్యయమే ఎక్కువ ఉండొచ్చు. అప్పుడు మన వస్తువులు ఎవడు కొంటాడు? అలాంటప్పుడు విదేశాల నుంచి జరిగే దిగుమతుల మీద ఎక్కువ పన్ను వేస్తే దిగుమతులు ఆపుతారు. ఒక్కోసారి విదేశీ వస్తువులు మనకు అవసరం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లిపాయలు మన పంట లేదు. ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి ఉల్లిపాయలు మనం దిగుమతి చేసుకోవాలి. అప్పుడు దిగుమతి సుంకాలు ప్రభుత్వం తగ్గిస్తుంది. అప్పుడు విదేశాల నుంచి దిగుమతులు పెరుగుతాయి. ఇలా ఎగుమతులు దిగుమతులకు సంబంధించి కస్టమ్స్ సుంకాలని కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఇక ఎక్సైజ్ సుంకాలు అంటే సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలు ఉంటాయి, స్టేట్ ఎక్సైజ్ సుంకాలు కూడా ఉంటాయి. సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలు అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఒక వస్తువు కర్మాగారంలో ఉత్పత్తి అయిన వెంటనే ఆ వస్తువు మీద వేసే పన్నును ఏమంటారంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. ఇక స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అంటే రాష్ట్రంలో మత్తు పానీయాలు ఉంటాయి. ఈ మత్తు పానీయాల మీద స్టేట్ ఎక్సైజ్ సుంకాలు అనేవి స్టేట్ గవర్నమెంట్ వేస్తుందన్నమాట. వీటిని ఎక్సైజ్ సుంకాలు అంటారు. సో అలాగే మరి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి పరోక్ష పన్నుల్లో అమ్మకపు పన్ను ఒకటి ముఖ్యమైనది. అమ్మకపు పన్ను మనం ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటుంది. అన్ని రకాల పన్నులు ఉంటాయి అందులో. ఇప్పుడు అదే మనం జిఎస్టీ అని పిలుస్తున్నాం. ఈ సర్వీస్ ట్యాక్స్, అమ్మకపు పన్ను ఇలాంటివన్నీ కూడా మనం జిఎస్టీలో అంతర్భాగంగా, ఇప్పుడు సరఛార్జీలు ఇవన్నీ కూడా జిఎస్టీలో అంతర్భాగంగా చూస్తున్నాం. అంటే అమ్మకపు పన్ను అనేది పరోక్ష పన్ను. మనం ఫైనల్గా కొనేటప్పుడే అన్ని రకాల పన్నులు కలిపి అందులో కొంటున్నాం అన్నమాట. అలాగే ఆక్ట్రాయ్ పన్ను స్థానిక సంస్థలు అంటే నగర పంచాయతీల్లోనూ, మున్సిపాలిటీల్లోనూ, సంతల్లోనూ వస్తువులు ప్రవేశించినప్పుడు వాటి మీద పన్నులు వేస్తూ ఉంటారు. వాటిని ఆక్ట్రాయ్ పన్ను, స్థానిక సంస్థలు విధించే పన్నులు అంటారు అలాంటి పన్నుల్ని. అలాగే వినోదపు పన్ను సినిమా థియేటర్లోనూ లేదా ఇతరత్ర సర్కస్ల్లోనూ మనం చూసినందుకు గాను పన్ను కట్టాలి. దాన్ని వినోదపు పన్ను అంటారు. మోటారు వాహనాలపై పన్ను రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పరోక్ష పన్ను ఇది. వినోదపు పన్ను కానీ, మోటారు వాహనాల మీద పన్ను కానీ, అమ్మకపు పన్ను కానీ, విద్యుత్పై పన్ను కానీ ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చే పరోక్ష పన్నులకు సంబంధిస్తాయి అన్నమాట. మోటార్ వెహికల్ ఎక్కడో తయారవుతుంది, దాని విడిభాగాల మీద, తయారీ మీద పన్నులు పడితే అంతిమంగా మనము వెహికల్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. కొనుగోలుదారుడు ఎవడైతే ఉంటాడో ఆయన వెహికల్ ట్యాక్స్ని పే చేసుకోవాల్సి ఉంటుంది. దానిని మోటారు వాహనాలపై పన్ను అంటారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిస్తుంది. సో ఇలా మనకి పన్నుల్లో ప్రత్యక్ష పన్నులు ఉంటాయి, పరోక్ష పన్నులు కూడా ఉంటాయి. పన్ను అనేది తప్పనిసరిగా మనము చెల్లింపవలసిన చెల్లింపు. ఇక మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన జిఎస్టీ అనేది ఉంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్. వ్యాటు, మ్యాడ్ వ్యాటు, సెన్ వ్యాటు, జిఎస్టీ వీటన్నిటికి సంబంధించి ప్రత్యేకంగా మరొక వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ అండి.